డియర్ ఫ్రెండ్స్, పాట చాలా బాగుంది కదా, వినే ఉంటారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చదివి చూస్తే ఏదో తప్పుగా ఉంది కదూ. తెలుగు వచ్చిన వాళ్ళకి, చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఇదేంటో కదా. అదే మకారం, మావత్తు. నిజం చెప్పాలంటే మమకారం. అమ్మ ఆ మావత్తు, అమ్మ తిట్లే తిట్లు. మకారంలో ఉన్న ఆ వత్తు లేకుంటే మట్టి తినేప్పుడు, వద్దన్నా పరిగెత్తి కింద పడి దెబ్బలు తగిలించుకున్నప్పుడు, స్టవ్ దగ్గరకో మంట దగ్గరకో వెళ్ళి చేతులు కాల్చుకున్నప్పుడు అప్పుడే అమ్మ సంపూర్ణం. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీ విత్ యూ. మై నేమ్ ఈజ్ శ్రీదేవి. శ్రీ ఇన్స్పిరేషన్స్ ఈజ్ మై ఛానల్. ఎమోషన్లో ఏదో వర్డ్స్ వచ్చాయి అంతేగాని మాతృత్వానికి సంస్కృతంలో నేనేం పెద్ద మాస్టర్స్ చేయలేదు. అలా అడిగే వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ కొంతమంది. సో వాళ్ళ కోసం ఈ సమాధానం చెప్తున్నాను నేను. అమ్మ అలుపెరగని అమృతం. అమ్మంటే ఆత్మీయతకు అధిష్టానం, అభిమానానికి కిరీటం, అన్నిటికీ మించి బిడ్డల కష్టాలను, ఆకలిని తెలుసుకునే ఒక్క మాయా యంత్రం. అది ఒక పరమశివుడికి మాత్రమే సాధ్యం. అది మనకు భగవంతుడిచ్చిన గొప్ప వరం. ఈ చిన్ని ఎక్స్ప్రెషన్స్ మా పిల్లలతో, నేను మా అమ్మతో తీసుకున్న ఫోటోలు, నేను మా అమ్మ ఊళ్ళో ఉన్నప్పుడు ఫోటో దొరికింది కాబట్టి దాన్ని పదిలంగా దాచుకోవటం కోసం నేను ఇలా క్రియేట్ చేశాను. ఇది మా పిల్లలు చేసిన అల్లరి చిన్నప్పుడు, అవన్నీ గుర్తొచ్చి నేను ఇలా దాచుకున్నాను. ఈ చిన్ని వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరేం చేస్తారు? అమ్మ దగ్గరలో ఉంటే ఒక హగ్ ఇవ్వండి, దూరంగా వేరే ఊర్లో ఉంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. అమ్మ ఎలా ఉన్నావు, తిన్నావా అని ఒకసారి. అమ్మ లేకుంటే ఒకసారి మనసులో దండం పెట్టుకుని తలుచుకుని మీ పెదాల మీద ఒక చిరునవ్వు చిందించండి. అది అమ్మకి తెలుస్తుంది. సో థ్యాంక్ యూ. వీడియో అయితే నేను మా పేరెంట్స్కి డెడికేట్ చేస్తున్నాను.